ప్రెసిడెంట్ మదురో కిడ్నాప్కు ట్రంప్ చెప్తున్న రీజన్స్ ఏంటి? మదురో తమ దేశంలోకి డ్రగ్స్ స్మగుల్ చేస్తున్నాడనేది ట్రంప్ చేస్తున్న మెయిన్ ఎలిగేషన్. కొకైన్, ఫెంటానిల్ వంటి డ్రగ్స్ను పంపిస్తూ అమెరికాను దెబ్బతీస్తున్నాడని ట్రంప్ ఆరోపిస్తున్నారు. మదురోను పట్టుకున్న వారికి గతంలోనే $50 మిలియన్ రివార్డు ప్రకటించింది అమెరికా. వెనిజువేలాలోని జైల్స్ నుంచి కరడు కట్టిన ఖైదీలను అమెరికాకు పంపిస్తున్నాడని, ఇది తమ అంతర్గత భద్రతకు థ్రెట్గా మారిందని ట్రంప్ అంటున్నారు. ఒక సావరిన్ కంట్రీ ప్రెసిడెంట్ను అరెస్టు చేసి తీసుకువెళ్లటం యుఎన్ చార్టర్కు వ్యతిరేకం. ఈ చర్యను అనేక ప్రపంచ దేశాలతో పాటు అమెరికాలోనే పలువురు ఖండిస్తున్నారు. మదురో కిడ్నాప్పై కమలా హ్యారిస్ రియాక్షన్ ఏంటి? మదురో క్రూరమైన నియంత అయినప్పటికీ ఆయనను బంధించి తీసుకురావటం ఇల్లీగల్ అంటున్నారు అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్. ఈ అరెస్ట్ ప్రజాస్వామ్యం కోసమో డ్రగ్స్ నియంత్రణ కోసమో కాదు, వెనిజువేలాలోని ఆయిల్ రిజర్వ్స్ కోసమేనని విమర్శించారు హ్యారిస్. హిల్లరీ క్లింటన్ ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. తాను మదురోకు సపోర్ట్ చేయనని, కానీ ట్రంప్ చేసిన పని కరెక్ట్ కాదన్నారు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్. డ్రగ్స్ కంట్రోల్ పేరిట చేస్తున్న ఈ దాడులు అధికార దర్పాన్ని ప్రదర్శించటమేనని ఆమె విమర్శించారు. ఇక వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ఏం చెప్తున్నారు? ఇంటర్నేషనల్ లాను వైలేట్ చేసి ఒక దేశాధినేతను బంధించటం అమానుషమని రోడ్రిగ్స్ అంటున్నారు. మదురోను ఆయన భార్య సిలియా ఫ్లోరిస్ను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.